జనాభాలో సగానికి పైనే ఉన్న బీసీలకు అన్యాయం చేసేలా ఉన్న ప్రభుత్వం తీరుకు నిరసనగా మార్చి 9న హైదరాబాద్లోని బీసీల రణబేరి జరగనుంది. రణబేరి నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణన పూర్తిగా తప్పులు తడకగా ఉందని మండిపడ్డారు. బీసీల కోసం కులగణన చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం ఓసీల జాబితాను అధికంగా చూపించిందని మండిపడ్డారు. బీసీ బిడ్డలైనటువంటి ప్రసన్న హరికృష్ణ అదే విధంగా ఒక కుమరేను గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అదే విధంగా ఈ ప్రభుత్వాన్ని దమన నీతిని, ప్రభుత్వ వివక్షతను, బీసీల రాజకీయ అణచివేతకు నిరసనగా ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును, అదే విధంగా కులగణన రిపోర్టును తిరస్కరిస్తూ దానికి నిరసనగా మార్చి 9వ తేదీన హైదరాబాద్ లో వేలాది మందితోటి కులగణన రణబేరి పేరుతోటి పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. ఈ 9వ తారీఖున జరిగేటువంటి ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ద్వారా బీసీల దమ్మేందో, బీసీల పోరాటం ఏందో, ప్రభుత్వం ఎట్లా దిగిరాదో ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ద్వారా మేము చూపిస్తాం. బీసీ బిడ్డలైనటువంటి ప్రసన్న హరికృష్ణ అదే విధంగా ఒక కుమరేను గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అదే అసెంబ్లీలో బీసీల ఐక్యత, మార్చి 9న జరిగేటువంటి అలో బీసీ పార్టీ పరంగా వద్దురా, పార్టీ పరంగా వద్దురా. అసెంబ్లీలో బీసీల ఐక్యత, అలో బీసీ, మార్చి 9న జరిగేటువంటి అలో బీసీ పార్టీ పరంగా వద్దురా, పార్టీ పరంగా వద్దురా. అసెంబ్లీలో